హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ వ్లాగ్స్. నేను రేవతి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒంట్లో నీరసంగా అనిపించినప్పుడు, ఓపిక లేనట్టుగా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా లైట్గా ఎక్కువ ఉప్పు కారాలు లేకుండా మైల్డ్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కూర వండుకొని తిని చూడండి. నోటికి కమ్మగా ఉండడమే కాకుండా ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా ఇచ్చేస్తుంది. ఈ కూర ఎలా చేయాలో ఫాస్ట్గా చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కాగిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 2-3 దంచిన వెల్లుల్లిని వేసుకొని అవి కాస్త వేగాక కాస్త జీలకర్ర వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ ముక్కలు కాస్త పెద్దవిగానే కట్ చేసుకోండి, ఎందుకంటే కూరలో అక్కడక్కడ తగులుతూ ఉంటే తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఈ వీడియో ఇంకొక నలుగురికి అయితే రికమెండ్ చేస్తుంది. ఆనియన్స్ ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని ఇలా గ్రేటర్ తోటి తురుముకుంటున్నాను. మనం పేస్ట్ ఏమీ వేయలేదు కదా, ముందే వెల్లుల్లిని దంచి వేసుకున్నాను. అందుకే నేను ఇప్పుడు కొంచెం ముందే చెప్పుకున్నాం కదా, కాస్త మైల్డ్ టేస్ట్తో ఈ కర్రీని అయితే చేసుకుందామని, అందుకే ఇక్కడ నేను కాస్త అల్లాన్ని ఇలా తురుముకుంటున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ టచ్ అవుతూ ఉంటుంది, కానీ ఎక్కువ ఘాటుగా ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒక 2 టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ కూరనైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా మంచి ఎనర్జీ ఫుడ్ అన్నమాట. తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసి మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే టమోటాలు మెత్తగా మగ్గిపోతాయి. మెత్తగా ఉడికిన తర్వాత టమోటా ముక్కల్ని ఇలా గరిటతోటి ఇంకాస్త మెత్తగా అయితే గుజ్జులాగా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కట్ చేసిన అరటికాయ ముక్కలను అయితే కలుపుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, మీ కారానికి తగినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 స్పూన్ అయితే వేసేసాను. కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక టమోటాలను మగ్గించుకునేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. ఇలా ఉప్పు కారం మొత్తం కలిసేలాగా అరటికాయ ముక్కలకి బాగా పట్టుకునేలాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే అరటికాయ ముక్కలు మెత్తపడి ఉప్పు కారం పీల్చుకొని చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. అరటికాయల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా బాగా ఉండటం వల్ల గ్లూకోజ్ కూడా ఉంటుంది. అందుకే అది తిన్నప్పుడు నీరసం తగ్గి ఎలక్ట్రోల్లా పనిచేసి మంచి ఎనర్జీ అయితే ఇస్తుంది ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పెసరపప్పుని అయితే వేస్తున్నాను. పెసరపప్పుని మెత్తగా అయిపోకుండా ఇలా కొంచెం పలుగ్గా ఉండేలాగా ఉడికించుకుని ఇందులో కలుపుకుంటున్నాను. పెసరపప్పు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఇంకా కొంచెం మైల్డ్గా తినాలన్నప్పుడు, కొంచెం లైట్గా తినాలనుకున్నప్పుడు పెసరపప్పు మంచిగా డైజెషన్ అవుతుంది, ఇంకా మంచిగా శక్తినిస్తుంది, లైట్గా బాగా అరిగిపోతుంది అన్నమాట. అందుకే పెసరపప్పుని ఎక్కువగా యూస్ చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇలా వాటర్ బాగా తేలేలాగా తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే అరటికాయ ఉడికిపోతుంది. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీతో అయితే కర్రీ అయితే రావాలి. అప్పుడే చల్లారిన తర్వాత పప్పు వేసాం కాబట్టి గట్టి పడుతుంది, అరటికాయ కూడా కొంచెం చిక్కపడుతుంది కాబట్టి సరిపోతుంది. తినేటప్పటికి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.